కామెంట్స్. సో ముఖ్యంగా ఈరోజు అదొకటి వర్ధంతి చెప్పుకుంటున్నాము. చాలా గొప్ప విషయం. ఈరోజు మనిషి చనిపోతే మధ్యాహ్నంతో సాగి మనిషి పరిస్థితుల నుంచి ఇంకా నా దశాబ్దాలు ఇంకా మనం చేసుకుంటాం స్మరించుకుంటే చాలా గొప్ప విషయం. సో ఆ రోజు నాకు బాగా తెలిసింది, బాగుంది. వినాయక గారు చనిపోయిన ఇద్దరే యాక్చువల్గా ఒకరు చీఫ్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎన్నిపాసు గారు, తర్వాత రాష్ట్ర సెక్రటరీ ఉన్న సుధయ్య గారు చనిపోయినప్పుడు మా ఫాదర్ బాగా భావోద్యంతో బాగా ఏడ్చారన్నమాట. అంటే ఒక కుటుంబంలో ఇలా బాధపడుతారో ఆ రకమైన అంటే అప్పుడు తెలిసిందన్నమాట. ఓకే, సో ఆ రోజు ఈ నాయకులు కుటుంబంతో ఏ రకంగా సంబంధం ఉండేటివి. సో సో చాలా చాలా గొప్ప విషయం అన్నమాట. సో ఆ రకంగా ఈ అంటే నాయకులు ఎంతో ఉండొచ్చు, కానీ ఆ నాయకత్వం ఉండే నాయకులు పార్టీ సభ్యులు కాబట్టి పార్టీ వాళ్ళతో ఉండే మమేకం అన్నమాట. సో ఆ మేరకు ఉన్నాయి కాబట్టి ఈ రకమైన భావితం జరిగింది అన్నమాట. సో సహజంగా ఇవాళ చెప్పినట్టు సమాజంలో ఎన్నో అంటే బలహీనతలు ఉన్నాయన్నమాట. ప్రజల బలహీనతలు ఉన్నాయి. సో దాని బలహీనతల నుంచి ప్రజలు చూసుకుంటారు. బలమైన నాయకులు ఉన్నారంటే తప్పనిసరిగా ఆ రకమైన నాయకత్వ రక్షణ ఉండాలి. సో ఆ మేరకు ఉన్నప్పుడు రాబోయే తరంలో తప్పనిసరిగా మనం ఏది ఇలా స్మరించుకుంటున్నామో ఇంకా రాబోయే ఎంతోమంది నాయకులు రావచ్చు, ఇంకా ఆ రకంగా ముందుకెళ్తారు. సో ఆ స్ఫూర్తిమైనవి కంపల్సరీ ఉంటాయని నా నమ్మకం అన్నమాట. సో దగ్గర నుంచి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచి మేము తెలిసినాయంటే, సో ఒక పీడన గురించి, ఒక వివక్ష గురించి ఈయన సాహిత్యంగా పోటీ చేయడం కానీ, అదే రకంగా ఈయన చేసిన త్యాగాలు కావచ్చు, పిల్లలకు భవిష్యత్తుగా మామూలుగా మనం ఆశ్రయిస్తుంటాం కాబట్టి ఆ రకంగా లేకుండా అతను ఏదైతే ఫన్ ప్లానింగ్ చేసుకోవడం కావచ్చు, ఆయన నిరాపరత సైకిల్లో పోవడం కావచ్చు వాల్ మెంబర్గా. సో ఇలా చాలా విషయాలు చూసుకుంటే ఆయన చాలా ఉన్నాయన్నమాట. ఈ ప్రతి ఒక్క తప్పనిసరిగా అందరి స్ఫూర్తి దక్కింది అందరికీ. అంటే కాలగర్భం ఖచ్చితే కాదు, ఈరోజు మనకి ఈ పెట్టుబడి వ్యవస్థ వల్ల మనకి ఇబ్బంది కలిగినా కానీ రాబోయే తరంలో తప్పనిసరిగా ఈ నాయకులు స్ఫూర్తిదాయకంగా ఉంటారు, ఆ రకంగా ముందుకుంటారు. అదే రకంగా ఈరోజు మేము కూడా ఎక్కడ డివిజన్ కాకుండా మా కుటుంబము ఈ ఉన్నాము. సో మన పెద్ద ఒక ఉళ్ళతో ఉండిపోయినాం అన్నమాట. ఏదో సైన్స్ కాకపోయినా లేకపోతే ఎంత మార్చిపోయినా కూడా మేము ఉండిపోయినాం అన్నమాట. ఇది మా కుటుంబం వచ్చినా కూడా, పిల్లలకు వచ్చినా కూడా మా ఇంట్లో ఈ ఫోటో దేవుడి ఫోటోస్ ఏమి ఉండవు. సుధా గారి ఫోటో ఉంటుంది, లేకపోతే జార్జి ఫోటో ఉంటుంది, లేదంటే ఇట్లా ఇలాంటి ఫోటోస్ మొత్తం చెవిరా ఇలా కారం మాకు అయినమాట. అంటే పిల్లలకి రాబోతుంది కాలం. స్లోగా మీరు మనం చేసుకుని వాళ్ళ గురించి బొమ్మ వేయడం కానీ లేకపోతే తెలుసుకోవడం అని జరుగుతున్నాం అన్నమాట. అనుకున్నట్టు నెక్స్ట్ ఈసారి జరిగినప్పుడు తప్పనిసరిగా కుటుంబము ఆ పిల్లలతో కలిసి మనం ఈ రకంగా వర్ధంతి కావచ్చు, జయంతిగా స్పందించుకోవడం బాగుంటుంది. ఆ రకంగా ముందుకెళ్ళాలని సాధిస్తూ 5 సంవత్సరాలకి